నమస్తే అండి, వెల్కమ్ టు నేచర్ గార్డ్. ఇవాళ మనం కొన్ని పట్టు చీరలు చూద్దామండి. ఇది ఎల్లో కలర్, ఎల్లో అండ్ పింక్ కలర్, బార్డర్ ఏమో గ్రీన్ కలర్, పైన చిన్న బార్డర్ ఉంటుంది, పళ్ళు పింక్. శారీ మొత్తం చిన్న బుటీస్ తోటి శారీ మొత్తం ఇట్లా వర్క్ ఉంటుందండి. శారీ మొత్తం ఇట్లా బుటీస్తో ఉంటుంది. శారీ మొత్తం పైన చిన్న బార్డరు, కింద కొంచెం పెద్ద బార్డర్, గ్రీన్ కలర్ బార్డర్. పళ్ళు ఇలా ఉంటుంది పింక్. దాని బ్లౌజు ఇట్లా స్టిచ్ చేయించుకున్నా అండి. ఇట్లా సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను. సింపుల్గా ఇట్లా స్టిచ్ చేయించుకున్నా అండి. ఇట్లా స్టిచ్ చేయించుకున్నా. ఇట్లా దాంట్లో ఎంత వర్క్ లేదు కాబట్టి ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను. సింపుల్గా స్టిచ్ చేయించుకున్నా అండి. చూడడానికి బాగుంది. ఇచ్చుకున్నా అండి. ఇట్లా ఉంది. హ్యాండ్కి, నెక్కి మొత్తం ఇట్లా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది. నెక్కి హ్యాండ్స్ ఇట్లా ఉన్నాయండి. ఎదర ఇట్లా ఉంటుంది ఒకవైపు. ఇది ఇంకో మోడలు. ఇది తబల వీణ మోడల్. ఇది శారీ మొత్తం అట్లాగే ఉంటుందండి. పళ్ళు ఎల్లో కలరు, శారీ మొత్తం పింక్, బార్డర్ ఎల్లో, పళ్ళు ఎల్లో కలర్ అండి. దీనికి సింపుల్గా చిన్న చిన్న మిర్రర్ వర్క్ చేయించుకున్నా అండి. చూడడానికి చాలా బాగుంది. మీకు కూడా నచ్చింది అనుకుంటా. చిన్న చిన్న మిర్రర్ వర్క్ తోటి ఇది చేయించుకున్నా అండి. ఇట్లా వస్తుంది బార్డర్కి, నెక్కి, హ్యాండ్స్కి చిన్న చిన్న మిర్రర్ వర్క్. బార్డర్ ఏమో ఎల్లో. నెక్స్ట్ వైట్ కలర్ శారీ. శారీ అంతా ఇట్లా ఉంటుందండి. బార్డర్ మెరూన్ కలర్ బార్డర్. పళ్ళు మెరూన్ కలర్ అండి. ఇట్లా ఉంటుంది శారీ మొత్తం. ఇది పళ్ళు, ఇది శారీ అంతా ఇట్లా ఉంటుందండి. గోల్డ్ కలర్ డిజైన్ తోటి ఏదైనా టెంపుల్స్కి వెళ్తే కట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కట్టుకుంటాను నేను ఈ శారీ. బార్డర్ ఇట్లా చేయించుకున్నా అండి. బ్లౌజ్ ఇట్లా చేయించుకున్నా అండి. హ్యాండ్ మొత్తం వచ్చేటట్టు. నెక్కి ఇట్లా చేయించుకున్నా అండి. చిన్న చిన్న బుటీస్. బ్లౌజ్ అంతా నెక్కి ఇట్లా. మెరూన్ కలర్ శారీ. శారీ మొత్తం గ్రీన్ అండి. శారీ మొత్తం గ్రీను, లీఫీ గ్రీను. బార్డర్ ఏమో మెరూన్ కలరు. శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి. పళ్ళు మెరూన్ కలరు, గోల్డెన్ మెరూన్. దీనికి కూడా బ్లౌజ్ ఇలాగే చేయించుకున్నా అండి. దీనికి కూడా బ్లౌజ్ సేమ్ ఇలాగే చేయించుకున్నాను.
ఇంకోటి అండి, శారీ అంతా వైలెట్ కలరు, బార్డర్ ఎల్లో, పళ్ళు కూడా ఎల్లోని, శారీ అంతా వైలెట్ కల్నేతండి. శారీ ఇది గోల్డెన్ కలర్ మీద వైలెట్ కలరు. దీని బ్లౌజ్ ఇలా చేయించుకున్నా అండి. ఇలా చేయించుకున్నాను దీని బ్లౌజ్ సింపుల్గా. మగ్గం వర్క్ ఇట్లా చేయించానండి. ఇది ఇంకో సింపుల్ పట్టు చీరండి, బ్లాక్ అండ్ ఆరెంజ్. శారీ అంతా ఇట్లా కడి వస్తుంది, ఆరెంజ్ కలర్, బ్లాక్ పళ్ళు అండి. పళ్ళు ఇట్లా బ్లాక్ వస్తుంది, శారీ మొత్తం ఆరెంజ్ ఇట్లా గడి వస్తుంది. మధ్య మధ్యలో ఇట్లా పెద్ద బుట్టి వచ్చిందండి, నెమ్మలి బుట్టి అను ఫ్లవర్ బుట్టి వచ్చింది. బార్డర్ పెద్దగా వస్తుందండి, కొంచెం ప్లెయిన్ బార్డర్. హై నెక్ పెట్టి ఇట్లా కుట్టించానండి దీనికి. బ్లౌజు మగ్గం వర్క్ కాదు, ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అండి. ఇట్లా చేయించాను. నెక్కి ఇట్లా పెట్టారు, ఇట్లా కింద కూడా ఇట్లాగే పెట్టారు. ఇద్దరు కూడా ఇట్లా చేశారు వర్క్. చుట్టానికి చాలా కట్టుకుంటే చాలా మంది బాగుందన్నారు ఈ సారీ అను బ్లౌజ్. మీకు ఒక సింపుల్ వర్క్ తోటి ఓన్లీ బ్లౌజే చూపిస్తా చూడండి. ఇది ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చు ఈ బ్లౌజ్ని అని కుట్టించుకున్నాను నేను. సింపుల్ వర్క్ మొత్తం మిర్రర్సేనండి. ఏ శారీ ప్లెయిన్ శారీ ఏది తీసుకున్నా కూడా ఈ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుందండి. పిల్లలైనా వేసుకోవచ్చు, పెద్దోళ్ళైనా వేసుకోవచ్చు అని వర్క్ చేయించుకున్నాండి. మొత్తం మిర్రర్స్, పెద్ద మిర్రర్స్, చిన్న మిర్రర్స్, మొత్తం శారీ మొత్తం వస్తాయండి ఇట్లాగే. చూడటానికి చాలా బాగుంది, వేసుకుంటే కూడా చాలా బాగుంది. ఫేక్ మిర్రర్స్ కాబట్టి బరువు కూడా ఉండదు. ఓకే అండి. ఇట్లా ఉంటుందండి బ్లౌజ్ మొత్తం. ఇది గాజ్ మిర్రర్స్ కాదు, ఫేక్ మిర్రర్స్ కాబట్టి వెయిట్ తక్కువ ఉంటుంది, వేసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ.